ఉంది. సో కంటిన్యూగా చెప్పాలంటే టోటల్ ఎంటైర్ సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అయితే సేఫ్ షాప్లో చాలా వండర్ఫుల్గా విశాఖపట్నం రాయల్ టైగర్ టీమ్ అనమాట. సో టుడే ఈజ్ ద బెస్ట్ డే. గ్రేట్, నాకు కూడా సో గ్రేట్ ఒక ఈరోజు మంచి సబ్జెక్ట్ చెప్పే అవకాశం మన గ్రేట్ మెంటర్ కల్పించారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆల్రెడీ నా గురించి చాలామందికి ఇంట్రడక్షన్ తెలుసు. సో ఆల్రెడీ డైమండ్ ఫంక్షన్ కూడా చాలామంది వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రామ్జీ అండి. సో నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ డిప్లొమో కంప్లీట్ చేశాను అండ్ బీటెక్ కూడా కంప్లీట్ అయింది. సో బీటెక్ చేసే సమయంలో ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది నాకు వచ్చిందనమాట. సో ఎప్పుడైతే బిజినెస్ ఆపర్చునిటీ నాకు వచ్చిందో యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నాను ఆ టైంలోని. స్టూడెంట్గా ఉండే టైంలో ఈ బిజినెస్లో లాగిన్ అయిన తర్వాత సో ఎప్పుడైతే నేను స్టూడెంట్గా ఉన్న టైంలో సో నా మైండ్ ఏంటంటే ఒక 20,000 30,000 40,000 జీతం వస్తే సరిపోద్దన్న ఒక మైండ్ సెట్ ఉండేది. బట్ ఎప్పుడైతే బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత ఒక 6 నుంచి 9 మంత్స్ నేను పార్ట్ టైం చేశాను. పార్ట్ టైం చేసి నాకు అర్థమైంది బిజినెస్ చాలా పొటెన్షియల్ ఉంది, రియల్గా నా లైఫ్ని చేంజ్ చేసే అవకాశం వచ్చిందని చెప్పి సో స్టార్ట్ చేశాను. సో బిల్కుల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో మాది విశాఖపట్నం దగ్గర నర్సీపట్నం, ఒక విలేజ్ నుంచి అనమాట. అయితే ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర కంటిన్యూ ఎవరైతే మా గురించి ఒక సపోర్ట్ తీసుకొని ఈరోజు ప్రజెంట్ అయితే డైమండ్ లెవెల్లో ఉన్నాను ప్రజెంట్. సో ఒక 2 మంత్స్ బ్యాక్ డైమండ్ ఫంక్షన్ కూడా జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎవరి వల్ల జరిగింది? సో గ్రాటిట్యూడ్. ఎందుకంటే సో ఇప్పుడు ఎవరైనా సరే మన స్కూల్లో కూడా సో మనం చదువుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే మనం గురువు మన ఎదురు పడితే లేకపోతే మన టీచర్ మన ఎదురు పెడితే హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారని చెప్పి అడుగుతాం. అలాగే నా మెంటర్స్ ఈరోజు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ టు మై మెంటర్స్. ఈరోజు నేను ఇంతవరకు వచ్చానంటే నా వల్ల ఏం కాదు. సో నా దగ్గర ఉన్న టాలెంట్ కానీ నేను మాట్లాడే విధానం బట్టి ఏం కాదు, ఒక ఇద్దరు వ్యక్తులు కారణం. సో ఇంతవరకు వచ్చారంటే సో మన గ్రేట్ మెంటర్ మిస్టర్ రవి వరప్రసాద్ మహాగురుజీ అండ్ వికాస్ మహాగురుజీ యొక్క బ్లెస్సింగ్స్. ఎస్, వీళ్ళిద్దరి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్కడి వరకు నేను రాగలిగాను. ఎస్, అందుకని ఈరోజు సబ్జెక్ట్ కూడా సో అప్లైన్ ఒక ఎడ్యుకేషన్ చాలా బెస్ట్ సబ్జెక్టు. థ్యాంక్ యూ సో మచ్. సో గ్రేట్ సబ్జెక్ట్. సో ఒకసారి మరి మన గ్రేట్ మెంటర్కి ఒకసారి బిగ్ క్లాప్స్తో మరి థ్యాంక్స్ చెప్తాం. ఒకసారి మరి క్లాప్స్ అందరు కూడా ఒకసారి మన గ్రేట్ మెంటర్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా గురుజీ. సో గ్రేట్. మరి రెడీయా మరి అందరూ సబ్జెక్ట్ వినడానికి? ఎలా? ఓకే, వా వండర్ఫుల్. సో మరి ఈరోజు అయితే సబ్జెక్ట్ ఉందో సో డ్రెస్ కోడ్ అండ్ అప్లైన్ ఎడిఫికేషన్. ఓకే, సో ఈ బిజినెస్లో డ్రెస్ కోడ్ అనేది ఎంత ఇంపార్టెన్స్, సో అప్లైన్ని సో ఎలా ఎడిఫై చేయాలి, మన బిజినెస్లో అప్లైన్ యొక్క వాల్యూ ఏంటి, అప్లైన్ని ఎంత బాగా ప్రమోషన్ చేస్తే ఏమవుద్ది. ఓకే, సో చూద్దాం మరి డ్రెస్ కోడ్. సో నెట్వర్క్ మార్కెటింగ్లో డ్రెస్ కోడ్ ఎందుకు అవసరం, సో ఎందుకు డ్రెస్ కోడ్ వేయాలి? మామూలుగా కూడా మనం ఏదైతే బయట కామన్ పీపుల్స్ ఉంటారో అలా కూడా మనం ఉండొచ్చు, ఎందుకు నీ డ్రెస్ కోడ్ చూద్దాం. అయితే ప్రతి ఆర్గనైజేషన్లో కూడా డ్రెస్ కోడ్ ఉంటుందా లేదండి? ఏ ఆర్గనైజేషన్లో చూడొచ్చు. నార్మల్ చూసుకుంటే క్యాజువల్ డ్రెస్ కోడ్, మీకు మొబైల్ ప్రమోషన్స్ కానీ ఈవెన్ వాళ్ళ శాలరీస్ చూసుకుంటే 5,000 నుంచి 15,000 5,000 నుంచి 15,000 వరకు ఉంటుంది, అవునా? నెక్స్ట్ చూసుకుంటే మోర్ సూపర్ మార్కెట్, వీళ్ళు కూడా 6,000 నుంచి 10,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. మరి వీళ్ళు కూడా డ్రెస్ కోడ్ వేసుకుంటారు. అండ్ అలాగే డిమార్ట్లో చూసుకుంటే 5,500 నుంచి 10,000 వరకు కూడా శాలరీస్ ఉంటాయి అనమాట, అవునా? అండ్ అలాగే అయితే మోటార్ సైకిల్ సేల్స్ మ్యాన్స్ కానీ వీళ్ళు కూడా చూసుకుంటే 8,000 నుంచి 13,000 మధ్యలో వీళ్ళ శాలరీలు ఉంటాయి. అండ్ అలాగే కేఎఫ్సీ చూసుకోవచ్చు, ఇంటర్నేషనల్ కేఎఫ్సీ చూసుకుంటే వీళ్ళ కూడా అవుతుందో 9,160 నుంచి దగ్గర సో నీర్ అబౌట్ ఒక 20,000 ఇలాగా వీళ్ళకి యాన్యువల్ ప్యాకేజ్ ఉంటాయి అనమాట, అవునా? అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే అదర్ ఆర్గనైజేషన్ 10,000 to 40,000 రూపీస్, అవునా? ప్రతి ఆర్గనైజేషన్ కూడా డ్రెస్ కోడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అవునా కదా? ఒక 5,000 రూపీస్ దగ్గర నుంచి 40,000 60,000 ఏదైనా తీసుకోండి, డ్రెస్ కోడ్ అనేది మోస్ట్ వాల్యుబుల్ ఇంపార్టెంట్, అవునా? సో ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ మోర్ సూపర్ మార్కెట్లు ఉంది, వాళ్ళు డ్రెస్ కోడ్ వేసుకోలేదు అనుకోండి, వాడు జీతం ఇస్తాడా? వాడు కంపల్సరీ 7 గంటలు రావాలి, సాయంత్రం 7 గంటలు 9 గంటల వరకు కంపల్సరీ ఉండాలి, అవునా? ఈవెన్ అదర్ ఆర్గనైజేషన్స్ కానీ ఏ ఆర్గనైజేషన్ తీసుకోండి, డిమార్ట్ కానీ ఏం తీసుకున్నా సరే కంపల్సరీ, ఎందుకంటే అక్కడ మీకు ఒక బాస్ ఉంటారు కాబట్టి కంపల్సరీ డ్రెస్ కోడ్ వేయాలి. మామూలు డ్రెస్ కోడ్ వేయకుండా నార్మల్ వస్తానంటే కుదరదు, అవునా? అండ్ అలాగే ప్రతి ఏదైతే డిఫెన్స్ కానీ పోలీస్ ఏదైతే బెల్ట్ సర్వీసెస్ ఉన్నాయో వాళ్ళకి 100% డ్రెస్ కోడ్. ఇంకా ఎందుకంటే ఒకళ్ళ శాలరీ హైగా ఉండొచ్చు కానీ అందరూ కూడా 100% బిల్కుల్ డ్రెస్ కోడ్ వేస్తారు లేదా? ఎస్. ఒకవేళ ఇప్పుడు ఒక పోలీస్ వ్యక్తిని తీసుకుందాం, కామన్గా సివిల్ డ్రెస్లో వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి డ్రెస్ కోడ్ లేదనుకోండి మనం ఐడెంటిఫై కూడా చేయలేం, అవునా? ప్రతి ఏ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా సరే డ్రెస్ కోడ్ అనేది మోస్ట్ వాల్యుబుల్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డ్రెస్ నుంచి ఆ ఆర్గనైజేషన్ గురించి మనకి ఏదైతుందో ఒక వాల్యూ కూడా పెరగడం జరుగుతుంది. ఇంకా చూద్దాం. సో
క్యూ జరూరీ హే డ్రెస్ కోడ్. సో ఎందుకు డ్రెస్ కోడ్ అవసరం? ఇందులో మీకు ఏదైతే స్లైడ్స్లో ఉన్నాయో కొన్ని హిందీలో ఉండడం జరుగుతుంది కంటిన్యూ, ఎందుకంటే ఇది సెంట్రలైజ్డ్గా. సో హిందీ వాళ్ళకు కూడా ఏదైతే అర్థమయ్యే విధంగా సో హిందీలో కూడా కొంచెం ఇవ్వడం జరిగింది వల్ల కొన్ని స్లైడ్స్. సో హిందీలో కూడా కొన్ని పదాలన్నీ ఉండడం జరుగుతాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెగ్గర్ని చూద్దాం మన సొసైటీలో. ఇప్పుడు ఒక అడుక్కునే వ్యక్తి, అతను కూడా డ్రెస్ కోడే తెలుసండి. ఒకవేళ అడుక్కునే వాడికి డ్రెస్ కోడ్ లేదనుకోండి, సో ఇప్పుడు ఎగ్జామ్లో నేను ఉన్నాను ఇలాగా, నేను వెళ్ళి ఇలా బెగ్గింగ్ చేశాను అనుకోండి, ఎవరైనా వేస్తాడా? అవునా? సో ఏతుందో వాడికి కూడా డ్రెస్ కోడ్ కావాలి, అవునా? అండ్ అలాగే మన సంక్రాంతి చూస్తాం, హరిదాసు అతనికి కూడా డ్రెస్ కోడే, నిజమా కదా? సో అలా కాకుండా ఇలా సూట్లో వెళ్ళి ఏదైతే వేన పెట్టుకొని ఇలాగా కొడితే భీమాజంగా వస్తారు ఎవరన్నా? అతనికి కూడా డ్రెస్ కోడ్ ఇంపార్టెంటే. ఈవెన్ ఇంకో చూసుకుంటే ఏదైతే ఎద్దు, హలో, ఎద్దులు మామూలుగా బాగానే చూస్తాం, మరి బాగా ఏదైతే ఎద్దు కూడా ఫస్ట్ క్లాస్గా ఏదైతే అందులో 2-3 చీరలు వేసి బొట్టు పెట్టి ఇలాగా ఏదైతే ఒక మూర్తిలో తయారు చేసి పెడితే, అవునా? సో దానికి కూడా డబ్బులు వేస్తారు కదా, అంటే దానికి కూడా డ్రెస్ కోడ్ కావాలి, అవునా? కామన్గా ఇప్పుడు ఎద్దును కూడా మామూలు చూస్తాం, కామన్గా చూస్తే వేస్తుంటాను, అవునా? అది కూడా డ్రెస్ కోడ్ వేసుకొని వస్తేనే వేస్తాం. అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే మనం వర్క్ చేస్తున్నాం అంటే ఆ ఆర్గనైజేషన్ తగ్గట్టుగా ఒక డ్రెస్ కోడ్ ఉంటేనే అక్కడ మనం ఫలితం సాధించగలం, ఒక అమౌంట్ సంపాదించడంలో కానీ ఏ విషయంలో అయినా సరే అక్కడ తీసుకోగలం, అవునా? డ్రెస్ కోడ్ అనేది అంత మోస్ట్ ఇంపార్టెంట్. చూద్దాం. సో డ్రెస్ కోడ్ ఓన్లీ కామన్ పీపుల్స్ మాత్రమే వేసుకుంటారా? ఓన్లీ కామన్ పీపుల్స్కి మాత్రమేనా? ఓన్లీ మిడిల్ క్లాస్ వ్యక్తులకైనా? నో. మీరు చూడండి, ద వరల్డ్ వెల్తియెస్ట్ పీపుల్స్, మీ 14 జూలై 2022లో వీళ్ళ ఇన్కమ్. సో ఫస్ట్ అంటే ప్రపంచంలోనే టాప్ 5 పీపుల్స్, ఈ 5గురు కూడా ఒకసారి చూడొచ్చు. ఈ 5గురి దగ్గర కొన్ని వేల కోట్లు ఉంది. ఎలాన్ మాస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అండ్ బిల్ గేట్స్. వీళ్ళు ఏదైతే 14 అంటే ఈ నెలలోనే, జస్ట్ ఈ నెలలో 14 జూలై యొక్క వాళ్ళ యొక్క ఇన్కమ్స్ చూపిస్తున్నాను టోటల్గా. ప్రపంచంలో టాప్ 5 పీపుల్స్ చూడండి. సో ఈవెన్ చెప్పాలంటే వాళ్ళ షేవింగ్ చూడండి, ఈవెన్ మీసాలు కూడా ఉండవు వాళ్ళకి. హలో, ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అవసరం ఉంది, ప్రపంచంలోనే కొట్టిస్తారు. మరి వీళ్ళే డ్రెస్ కోడ్లు ఉన్నారంటే కామన్ పీపుల్స్, మరి మన డ్రెస్ కోడ్లు ఉండడానికి తప్పే ఉంది, అవునా? సో మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్రతిరోజు కూడా వీళ్ళు ఎవరైతే 5గురు ఉన్నారో, కావాలంటే వీళ్ళు ఒక హిస్టరీ చదవండి. 4:30 నుంచి 5 o'clock మధ్యలో లెగిస్తారు వీళ్ళు. లేచిన తర్వాత బిల్కుల్ ఏకదం ఏ రోజు కూడా గడ్డంతో కానీ మీసాలతో కానీ ఏ రోజు ఉండరు, నీట్ అండ్ క్లీన్గా ఉంటారు, ఫస్ట్ క్లాస్ కానీ, అవునా? నెక్స్ట్ చూద్దాం. అయితే మన ఇండియాలో సో డూప్లికేషన్ ఎలా జరుగుతుంది? సో డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ నీట్నెస్ కానీ డూప్లికేషన్. ఫస్ట్ అంబానీ యొక్క ఫ్యామిలీ చూద్దాం. సో ఎవరైతే ధీరుభ్ అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, అనిల్ అంబానీ కానీ, సో వాళ్ళ ముగ్గురు కూడా నాన్నగారు అయితే ఫస్ట్ క్లాస్ డ్రెస్ కోడ్ వేసుకొని ఫస్ట్ క్లాస్ మీసాలు తీసి అయితే నీట్ అండ్ క్లీన్గా ఉండేది ఫేస్. సో వాళ్ళ అబ్బాయిలు కూడా అలా వచ్చారు, అవునా? సో ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పోయినా సరే ఇప్పుడు ఏదైతే ముఖేష్ అంబానీ యొక్క ఫ్యామిలీని చూద్దాం, అవునా? అలాగే అనిల్ అంబానీ యొక్క ఫ్యామిలీని చూడొచ్చు. సో డూప్లికేషన్ అవుతుందా లేదండి? సో మనం అప్లైన్గా మనం డ్రెస్ కోడ్ వేస్తే ఆటోమేటిక్గా సో మన డౌన్లైన్స్ కూడా డ్రెస్ కోడ్ వేస్తారు. మనం ఇంతంత గడ్డాలు పెంచుకొని ఏదైతే ఫస్ట్ క్లాస్ నీట్గా ఉందో, అందుకని ఏంటంటే చూడండి వాళ్ళ ఫేస్ చూడండి ఎంత క్లియర్గా ఉందో, అవునా? సో గడ్డాలు మీసాలు తీసి బిల్కుల్ ఏకదం ప్రతిరోజు ఈవెన్గా దగదగగా మెరుస్తూ కనిపిస్తారు, అవునా? సో డూప్లికేషన్ ఆఫ్ ఫ్యామిలీ. సో మన బిజినెస్లో కూడా డూప్లికేషన్ అవుతుంది, అవునా కదా? ఎస్. నెక్స్ట్ చూద్దాం, మన మెంటర్స్. హలో, సో నేను ఎక్కడో కాదు, మన మెంటర్స్ని చూడొచ్చు. మన మెంటర్స్ని చూడండి ఒకసారి, మన మెంటర్స్ ఎలా ఉన్నారు, అవునా? హలో, చూడండి ఫస్ట్, అవునా? నీటు, ఈవెన్ మీసాలు కూడా ఉండవు చూడండి. అంటే కొంతమంది అంటారు సార్, నేను ఎందుకంటే ఒకసారి నేను ప్రతిరోజు షేవింగ్ చేస్తాను, ఏమి ఉంచను. ఒకసారి మా ఊర్లో అడిగారు అనమాట, ఎందుకంటే మీటింగ్ చాలామంది చూసుంటారు, మీ వాళ్ళు మీ మగాడి కాదా మీసాలు ఉండవని చెప్పారు. మీసాలకే మగతనానికి సంబంధం ఉంది, అవునా కదా? హలో, అవునా కదా? ఇది కావాలి, ఏం కావాలి? ఇది వస్తే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. హలో, సో నీట్ అండ్, ఎందుకంటే మీసాలు తీసిన దాని తప్పేం కాదు, మన ఫేస్ అయితే నీట్ అండ్ క్లియర్గా కనిపించడం వల్ల ఫస్ట్ క్లాస్కి మన మెంటర్స్ కూడా ఎంత నీట్గా ఎంత హీరోస్గా కనిపిస్తారు, అవునా కదా? మ్యూట్లో పెట్టండి ఎవరు. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. సో నేను ఎలా వచ్చాను బిజినెస్కి, అవునా? సో నేను ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే ఎలా ఉండేవాడిని. హలో, సో స్టార్టింగ్ టైంలో అనమాట గురి గురి సో చూడొచ్చు ఫస్ట్ క్లాస్కి అయితే
స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్లో ఎలా ఉండి 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 సేఫ్ షాప్ లాగిన్ అయ్యాను. సేఫ్ షాప్ లాగిన్ అయిన తర్వాత కంటిన్యూ అయితే డ్రెస్ కోడ్ ఉందో చూడొచ్చు కంప్లీట్గా. సో ఈరోజు కూడా ఫస్ట్ క్లాస్గా డ్రెస్ కోడ్ వేసుకునే అవకాశం, ఒకవేళ సేఫ్ షాప్లో రాకుండా బయట ఉంటే అవునా. సో కామన్గా ఏం చేసేవాడిని, గడ్డాలు పెంచుకొని ఇవన్నీ పెంచుకొని ఉండేవాడిని అంతే నిజంగా. కానీ రియల్ థ్యాంక్స్ గాడ్ ఈరోజు ఒక ప్రొఫెషనల్గా ఉండే అవకాశం సేఫ్ షాప్లో నాకు దొరికిందనమాట రియలీ. అయితే మీరు సేఫ్ షాప్ డ్రెస్ కోడ్ ఏంటి, సో ఎలా ఉండాలంటే చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిందే, సో గ్రేట్ రాయల్ టైగ్ టీంలోనూ ఒక ఎంటర్ప్రీనియర్ డ్రెస్ కోడ్ అని మంది ఫస్ట్ క్లాస్గా. సో బ్లాక్ బ్లాజర్, బ్లాక్ సూట్, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ టై. సో ప్రొఫెషనల్గా బాగుంటుందా లేదంటే అవునా. సో వండర్ఫుల్ డ్రెస్ కోడ్ అనమాట. అయితే ఈవెన్ మనం కొత్తగా లాగిన్ అయిన వ్యక్తులు ఉంటారు, సో క్యూఎస్సీ అయిన వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళు ఈవెన్ వెంటనే సూట్ కుట్టించుకోపోవచ్చు. వాళ్ళు ఈవెన్ కూడా ఏదైనా సరే వాళ్ళు కూడా సో ఇలా డ్రెస్ కూడా వేయచ్చు లేదా, వైట్ షర్ట్ దొరుకుతుందో లేదా, సో బ్లాక్ ప్యాంట్ దొరుకుతుందో లేదా, సో ఈజీగా సో సో ఏదైతే రెడీ అయ్యి రావచ్చు. అండ్ అలాగే ఫీల్డ్ వెళ్ళినప్పుడు కూడా, సో ఫస్ట్ క్లాస్ చూసారు కదా ఫీల్డర్స్, హలో ఏదైతే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ క్లాస్గా ఇన్సర్ట్ చేసుకొని ఫస్ట్ క్లాస్గా నీట్ షేవింగ్తో బిల్కుల్ నీట్ పోస్టర్స్తో మన ఫీల్డ్కి వెళ్తే సో అవతలైతే, ఎందుకంటే మన ఢిల్లీలో ఉన్న కంపెనీని చూపించలేకపోవచ్చు, కానీ సో మనం ఏదైతే ఫస్ట్ మనల్నే చూస్తాడు, ఫస్ట్ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చూస్తాం అవునా. సో డేర్ లీడర్స్, సో గ్రేట్ డ్రెస్ కోడ్ అనమాట, మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిజినెస్ అవ్వట్లేదంటే మోస్ట్ ఏంటంటే డ్రెస్ కోడ్లో ఎంత చేంజ్ చేయగలిగితే అంత బెస్ట్ఫుల్గా మనకి వాల్యూ అనేది సో పెరుగుతుంది. ఓకే, సో మరి సో నెక్స్ట్ కానీ సో హెయిర్ స్టైల్ విషయంలో కానీ ఫస్ట్ క్లాస్ ప్రొఫెషనల్గా ఉండాలి. అలాగే టై, సో మనకు బ్లాక్ టై. యాక్చువల్ ఏంటంటే టై కట్టడానికి ఏంటంటే 5 రూల్స్ ఉన్నాయి యాక్చువల్గా. మన టైం తక్కువ ఉంది అందుకే చెప్పట్లేదు. 5 రూల్స్ ఉన్నాయి, అందులో ఒక రూల్ చెప్తాను. మనం ఎప్పుడైనా సరే టై కట్టినప్పుడు ఈ టై అనేది చివరంచు ఉంది కదా, మనకి బెల్ట్ బకిల్ టచ్ అవ్వాలన్నమాట ఈ చివరంచు అనేది, అవునా. సో ఇంకా 4 రూల్స్ ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేసుకుందాం అవునా. సో నెక్స్ట్ ఈవెన్ షూస్ కూడా ఎప్పుడు కూడా మ్యాక్సిమం ప్రొఫెషనల్ ఎప్పుడు కూడా ఏంటంటే లేస్ షూస్ ప్రిఫర్ చేస్తే చాలా బెస్ట్ అనమాట, లేస్ షూస్ అనేవి. అండ్ అలాగే సాక్స్ తీసుకునేటప్పుడు కూడా సో బెస్ట్గా మ్యాచింగ్ సాక్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సాక్స్ తీసుకుంటే చాలా బెస్ట్. అయితే సాక్స్ తీసుకున్నప్పుడు కూడా సో మేము స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ ఏంటంటే మన మార్కెట్లో 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు దొరికాయి అనమాట సాక్స్ తీసుకుంటే వాళ్ళకి. ఎప్పుడైతే ఫస్ట్లో నేను కూడా రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ బ్రాండ్స్ షూస్ యొక్క బ్రాండ్స్, ఈ యొక్క షూస్ బ్రాండ్స్ అవుతున్నాయో జస్ట్ ఒక 100 to 200 కానీ ఆ స్టాక్స్ తీసుకోవడం వెళ్ళంటే మన వల్ల ఎవరికి కూడా ఎదురుకి ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, సో మోస్ట్ ఆఫ్ బిజినెస్ ఏదైతుందో సో మన షూస్ కానీ, సో మన డ్రెస్ కోడ్ కానీ, సో మనం వెళ్ళి పెట్టుకున్న వాచ్ కానీ ఇవన్నీ కూడా, సో మన హెయిర్ స్టైల్ కూడా చాలా ఎఫెక్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే నేనైతే చెప్తున్నాను ఈ విషయాల్లో కూడా నేను చాలా మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్లో ఉండి సో కంటిన్యూగా కరెక్షన్ చేసుకుంటూ వచ్చాను. సో ఫిర్బీ సో ఈరోజు మీకు చాలామంది ప్రొఫెషనల్స్ కానీ ఇవన్నీ కూడా దీన్ని బట్టే మీకు బిజినెస్లోని రెస్పెక్ట్ ఇవ్వడం అన్న, బిజినెస్లో మీ బిజినెస్ 10 రెట్లు పెరగడం అనేది సరే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. సో అప్లైన్ యొక్క ఎడిఫికేషన్. ఓకే, సో మరి అందరూ కూడా కొంచెం రెడీగా ఉన్నారు అందరూ. సో చాలా మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. సో కొంచెం వీడియో ఆన్ చేస్తే చాలా బెస్ట్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్గా చాలా కాన్సన్ట్రేషన్ వినండి. అప్లైన్ యొక్క ఎడిఫికేషన్, ఈ బిజినెస్ అప్లైన్ ఎడిఫికేషన్ ఎలా చేయాలి, అప్లైన్ ఇంపార్టెన్స్ ఏంటి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం. చాలా కాన్సన్ట్రేషన్ వినండి. ఎవరైతే ఒకవేళ డైరీస్ లేకపోతే రాసుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బిజినెస్లో మనం పని చేస్తాం, వెళ్తాం, ప్లాన్స్ చెప్తాం, కానీ అప్లైన్ ఎలా ప్రమోషన్ చేయాలి, అప్లైన్ ఏంటి చూద్దాం. సో ఎడిఫికేషన్, ఈరోజు ఎడిఫికేషన్లో మనం తెలుసుకుంది ఏంటంటే एडिफिकेशन చేయడం ద్వారా సో మనకి ఏంటి లాభం అవునా. एडिफिकेशन करने से हम क्या लाभ होता है.
నెక్స్ట్ देव शॉप व्यापार में एडिफिकेशन क्यों आवश्यक है సేఫ్ షాప్ బిజినెస్లో ఎడిఫికేషన్ ఎందుకు అవసరం అవునా ఎడిఫికేషన్ కైసే కరే ఎడిఫికేషన్ ఎలా చేయాలి అవునా సో ఏవైతే ఉన్నాయో ఈ 4 పాయింట్స్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఎడిఫికేషన్ అనేది ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత పవర్ఫుల్ చూద్దాం ఎడిఫికేషన్ అంటే ఏమిటి ఫస్ట్ చూద్దాం వాట్ ఈస్ ద ఎడిఫికేషన్ శ్రీని గారు స్లైడ్ క్లియర్ కదా సార్ క్లియర్ గురించి క్లియర్ ఎస్ ఎడిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిఫికేషన్ ఇన్ ద నెట్వర్క్ మార్కెటింగ్ ఎడిఫికేషన్ ఈజ్ యూజ్డ్ టు గివెన్ క్రెడిబిలిటీ టు పర్సన్ ఈవెంట్ ఆర్ కంపెనీ ఎడిఫికేషన్ ఈజ్ సింప్లిఫైడ్ ఎలివేటింగ్ ఆర్ గివెన్ రికగ్నిషన్ టు ఏ పర్సన్ ఆర్ ఇంపార్టెంట్ ఈవెన్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ఎస్టాబ్లిష్ ఆర్ ల్యాండ్ క్రెడిబిలిటీ ఎడిఫికేషన్ అంటే ఏంటంటే చూడండి ఎడిఫికేషన్ అనేది ఒక టెక్నిక్ ఇది వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రాస్పెక్ట్ని మానసికంగా సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఎడిఫికేషన్ అనేది వ్యక్తిని కలుస్తుంటాం కొత్త ప్రాస్పెక్ట్ని కలవడానికి వెళ్ళినప్పుడు మన గురించి కానీ అయితే అతనికి ప్లాన్ చెప్పడానికి మరియు అప్లైన్ గురించి కానీ సన్మానించి పరిచయం చేయడమే దీన్ని సిస్టమ్ భాషలో ఎడిఫికేషన్ అంటాం అనమాట దీన్ని చూడవచ్చు ప్రాస్పెక్ట్ ఎవరైతే మన కొత్త వ్యక్తిని ప్లాన్ చెప్పడానికి వెళ్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మైండ్ ప్రిపరేషన్ చేస్తాం దీన్నే ఎడిఫికేషన్ అంటాం యాక్చువల్లీ చాలామంది అంటే ఎడిఫికేషన్ అంటే తెలుగులో అర్థం చూస్తారు అది వేరు వివరణ వస్తుంది ఎడిఫికేషన్ అనేది ఏంటంటే సిస్టమ్ మన నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ భాషలో ఒక వ్యక్తిని కానీ ఎవరైతే ఏదైనా సరే కంపెనీని కానీ మనం తీసుకెళ్ళే వ్యక్తిని కానీ అది ఎవరైతే న్యూ ప్రాస్పెక్ట్కి ఎదురుగా ఉన్న వ్యక్తికి అంటే అతనికి మైండ్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట ఓకే సో సేఫ్ షాప్ బిజినెస్లో ఎడిఫికేషన్ ఎందుకు అవసరం ఎందుకు చేయాలి ఏంటి నీడు చూద్దాం ప్రాస్పెక్ట్ని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనితో సంభాషించినప్పుడు ప్లాన్ చెప్పినప్పుడు అతను మనం రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎస్ ఎందుకంటే సో ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను ఎవరైనా సరే నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను అతను నాకు రిలేషన్స్ ఉంది నేను డైరెక్ట్ అనమాట కొంతమంది చాలామంది వింటారు కానీ కొంతమంది ప్రొఫైల్స్ ఉంటారు బిజినెస్లోని సో ప్రొఫైల్స్ నా మాట వినడానికి ఇష్టపడరు ఎందుకంటే నేను డైరెక్ట్గా వెళ్ళాను కాబట్టి సింగిల్గా ఉన్నాను కాబట్టి అయితే ఎప్పుడైతే మన థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా వ్యక్తి మాట వింటాడు అవునా అప్లైన్ తీసుకొని సరిగ్గా ఎడిఫికేషన్ చేయకపోయినా సరే రిజెక్ట్ చేస్తారు ఎస్ 100% మనకి ఇప్పుడు చాలామందికి సో మనం ప్లాన్ చెప్పినట్టునే సో వెంటనే చాలామంది కొంతమంది సార్ డబ్బులు లేవు సార్ చూద్దాం సార్ వెంటనే ఫామ్ సైన్ అప్ చేయరు కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడిఫికేషన్ ఏదైతుందో చూడండి మన సిస్టమ్ గురించి కూడా ఎడిఫై చేయాలి ఏదైనా సరే కోలైన్ కూడా ఎడిఫై చేసుకోవచ్చు మనం అవునా సో మీరు ఎన్ని ప్లాన్లు చెప్పండి సో మనకి రిజల్ట్ ఉండదు ऑलरेडी మీకు ఇక్కడ హిందీలో కూడా రాసి చూడండి हमारे बिजनेस का सो बहुत महत्वपूर्ण पार्ट है अभिन्न हांग है सो एडिफिकेशन से आपका बिजनेस में 4 चांद लग जाता है అవునా సో మనం అంటాం కూడా మూడు పువ్వులు 6 కాయలాగా మన బిజినెస్లో ఎడిఫికేషన్ చేయడం వల్ల చాలా లాభం ఉంది ఎంత లాభం ఉందంటే రైట్ ఎడిఫికేషన్ నువ్వు అప్లై చేయగలిగితే కనుక నీ బిజినెస్ చాలా మల్టిపుల్ అయిపోద్ది ఎస్ ఇప్పుడు వరకు ఒకవేళ ఎవరికైనా సరే మీ బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదు మల్టిపుల్ అవ్వట్లేదు వెంటనే జాయిన్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చెప్పే అయితే నెక్స్ట్ పార్ట్స్ ఉన్న ఎడిఫికేషన్ అని ఏదైతే ఉందో ఎలా చేయాలి ఏంటుందో ఏదైతే ఉందో వినొచ్చు ఎంత అవసరం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీరు చూడొచ్చు సో ఎగ్జాంపుల్ చూడండి సో ఒక బైక్ ఉంది సో బైక్ ఏదైతుందో కంటిన్యూగా సో వెళ్తుంది వెళ్ళిన తర్వాత సడన్గా అయిపోయింది మ్యాక్సిమం ఏంటండి ఫ్యూల్ అయిపోతే అయిపోద్ది ఫ్యూల్ అయిపోయింది సో మరి ఇప్పుడు బైక్ ఎక్కడ తీసుకెళ్తాం మనం సో బైక్ని సో ఫస్ట్ క్లాస్గా మనం ఏదైతుందో పెట్రోల్ పంప్ దగ్గర తీసుకెళ్తాం సో పెట్రోల్ నింపిన తర్వాత ఫస్ట్ క్లాస్గా మళ్ళీ బైక్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించాం బైక్ మళ్ళీ రన్ అవుతుంది సో 1 డే రన్ అయింది 2 డేస్ రన్ అయింది 3 డేస్ అయింది మళ్ళీ ఫ్యూల్ కొట్టి మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ కంటిన్యూగా బైక్ రన్ అవుతుంది అలా రన్ అవుతుందండి హలో బైక్ ఏమవసరం ఫ్యూల్తో పాటు ఏమవసరం అండి సర్వీస్ అవసరం ఏంటండి సర్వీసింగ్ అవసరం అవునా కదా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందనుకోండి కంటిన్యూ వెళ్తుంది ఏమవుద్ది ఇంజిన్ సీజ్ అయిపోద్ది ఒకవేళ కంటిన్యూగా నువ్వు ఏతుందో సర్వీస్ సెంటర్ కంటిన్యూగా వెహికల్ కానీ తీసుకెళ్ళినట్లయితే వెహికల్ ఏమవుద్దండి సో గుడ్ కండిషన్లో ఉంటుంది స్మూత్ డ్రైవ్ అవుద్ది లాంగ్ లైఫ్ వస్తుంది నో ట్రబుల్ మోర్ ఎఫిషియన్సీ అవునా సర్వీసింగ్ అనేది అంత ఇంపార్టెంట్ వెహికల్కి అలాగే ఈ బిజినెస్లో కూడా ఎడిఫికేషన్ అనేది అంత మోస్ట్ వాల్యుబుల్ మీకు ఇప్పుడైనా సరే అర్థమై ఉంటుంది ఎడిఫికేషన్ అనేది ఎంత వాల్యుబులో ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో అంత వాల్యుబుల్ అనేది ఎడిఫికేషన్ అనమాట
చూద్దామండి. ఎడిఫికేషన్ చేయడం ద్వారా మనకు వచ్చే లాభం. సో మిమ్మల్ని అన్న కూడా క్వశ్చన్స్ అడుగుతాను చూడండి. సో ఎలాంటి లాభం? సో మీరు ఈ బిజినెస్లో తక్కువ సమయంలో విజయం సాధిద్దాం అనుకుంటున్నారా? మీరు బిజినెస్లో త్వరగా ప్రాస్పెక్ట్ని జాయిన్ చేయాలనుకుంటున్నారా? మీరు సేఫ్ షాప్లో లెజెండరీ లీడర్గా తయారవుదాం అనుకుంటున్నారా? మీరు మీ అప్లైన్తో సరైన జోడీగా పనిచేద్దాం అనుకుంటున్నారా? మీరు ఎలా డెడికేషన్గా పనిచేస్తున్నారో అలాగే మీ టీం కూడా పనిచేయాలని అనుకుంటున్నారా? మీరు మీ వ్యక్తిగత విలువను ఎక్కువ పెంచుకుందాం అనుకుంటున్నారా? మీ ఏదైతే పర్సనల్ వాల్యూని కూడా ఎక్కువగా పెంచుకుందాం అనుకుంటున్నారా? ఇవన్నిటికి కూడా కారణం ఏంటంటే ఎడిఫికేషన్. ఎస్, మీ అప్లైన్తున్న మీరే అప్లైన్ చేసే ఎడిఫికేషన్ బట్టి, టీం తయారవ్వడం బట్టి ఈ అన్ని విషయాలు కూడా మీకు జరుగుతాయండి. ఎస్, ఎంత లాభం అంటే చాలా లాభం ఉంది ఎడిఫై చేయడం. స్టార్టింగ్లో మాకు తెలిసేది కాదనమాట. సో ఎడిఫై ఎలా చేయాలి, అప్లైన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అప్లైన్ ఎలా మాకు తెలిసేది కాదు. జస్ట్ రవి గురుజీ కానీ ఎవరైతే రవి గురుజీ వచ్చేవారు డైరెక్ట్గా అప్లైన్తో మామూలుగా చెప్పేసేవాళ్ళు. స్టార్టింగ్లో సేల్స్ వచ్చేవి కాదు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. సో అప్పుడు ట్రైనింగ్స్ కూడా హిందీలో కూడా అర్థమయ్యేది కాదు. సో రియల్గా గ్రేట్ వైజాగ్ రాయల్టీ టీం చెప్పుకోవచ్చు. ప్రతి విషయాన్ని కూడా సో రవి మా గురుజీ ప్రతి విషయం కూడా ఇంచు ప్రతి విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా వండర్ఫుల్గా నేర్చుకున్నాను. అయితే ఎలా చేయాలి ఎడిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలా చేయాలి? సో మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ పార్ట్, ఎలా ఎడిఫికేషన్ చేయాలి మనం. ఓకే, సో ఎలా చేద్దాం? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎడిఫికేషన్ చేసే ముందు ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే సో ఒక వ్యక్తి అనమాట కంటిన్యూగా బిజినెస్లో జాయిన్ అయ్యాడు. సో బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత ప్లాన్ చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు, రిజల్ట్ రావట్లేదు. రిజల్ట్ రాకపోతే సో ఒక బాబా ఉన్నాడు అనమాట. సో ఏం చేస్తామంటే కామన్గా సార్ రిజల్ట్ రావట్లేదు, నా దశ బాగాలేదు, అసలు ఏందో అని చెప్పి ఒక బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. బాబా ఇలాగా అసలు నా గ్రహశాంతి బాగలేదు, అసలు నా రోజే బాగలేదు, సరిగ్గా లేదు అని చెప్పి ఏతుందో బాబా దగ్గర సో ఫస్ట్ క్లాస్ అడిగాడు అనమాట. నాకు శని రాహు అన్నీ పట్టేసి అసలు నా దరిద్రంగా ఉందని చెప్పి అని చెప్పాడు. అయితే బాబా ఏతుందో బాబా చెప్పాడట, సరే అయితే సో నీకు నేను సమాధానం చెప్తాను. సమాధానం చెప్పే ముందు అయితే సో ఏతుందో ఒక 501 రూపాయి ఇమ్మని చెప్పాడట. ఏమన్నాడండి? 501 రూపాయి ఇమ్మంట. బాబా నా దగ్గర 501 రూపాయలు ఇవ్వన్నాడట. సరే అయితే 301 రూపాయి ఇవ్వన్నాడట. బాబా నా దగ్గర 301 రూపాయి కూడా లేదన్నాడు. సరే అయితే నీకు కాబట్టి అవకాశం ఇస్తున్నాను, 201 రూపాయి ఇమ్మన్నాడు. 201 రూపాయలు లేదన్నాడట. ఇంకా బాబాయ్ అవుతుందో ఇంకా తక్కువకి వచ్చాడు. సర్లే 101 రూపాయి అన్నాడట. నా దగ్గర లేదన్నాడు. ఇంకా బాబాయ్ ఇంకా డౌన్ అయిపోయి ఇంకా ఒక 51 రూపాయి. సరే 51 రూపాయి కూడా లేదు. ప్రభు ధన్యుడు, ఏమనండి, ప్రభు మహానుభావ ధన్యుడు, అవునా, నీదైతే 51 రూపాయి కూడా లేదు, శని రాహు వచ్చి నిన్నేం చేస్తాడు, నిన్ను నీ దగ్గర ఏం తీసుకెళ్తాడు, అవునా? అలాగే ఈ బిజినెస్లో మనం ఏదైతే ప్లాన్ చెప్పడానికి వెళ్తాం, ప్లాన్ ఏమీ చెప్తాం, 10 మంది రిజెక్ట్ చేస్తారు. నా బిజినెస్ అవ్వట్లేదు, దరిద్రం ఏం చెప్పి అంటాం, ఆలోచిస్తూ కూర్చుంటాం, అవ్వట్లేదు, చూద్దాం, కోవిడ్ వచ్చింది, అవ్వట్లేదు, ఏం చేయట్లేదు. హలో, ఆలోచిస్తూ కూర్చుంటే ఏమవుతుంది? టైం పోతూ ఉంటుంది. ఏమవుతుంది? టైం పోతూ ఉంటుంది, అవునా? కంటిన్యూగా ఎవరైతే ప్రాపర్గా వర్క్ చేస్తారో 100% గ్యారంటీ, అవునా? ఎడిఫికేషన్ ఎలా చేయాలి? ఎడిఫికేషన్ ఇస్ ద 2 టైప్ ఆఫ్ ఎడిఫికేషన్స్. మనకి ఏంటంటే ఎడిఫికేషన్ అనేది 2 రకాల ఎడిఫికేషన్స్ అనమాట. చూద్దాం. ఇండైరెక్ట్ ఎడిఫికేషన్ మన ఫోన్ కాలింగ్లో, లేదా డైరెక్ట్ ఎడిఫికేషన్ ఫేస్ టు ఫేస్. సో ఇప్పుడు మనం అంటే మన ఫిజికల్ కానీ అండ్ మన ఫోన్ కాల్. సో మ్యాక్సిమం ఏంటంటే సో మన మెంటర్స్ ఎవరైతే ఉన్నారో ఫోన్ కాలింగ్లో చేస్తాం, ఫిజికల్ ఎక్కువ మంది ఫిజికల్గా కూడా మనం తీసుకెళ్తాం. చూద్దాం మరి ఫోన్ కాలింగ్లో ఎలా అప్లైన్ని సో మనం ఎలా అటాచ్ చేయించాలి, ఎలాగ చూద్దాం. ఫస్ట్ సో ఇండైరెక్ట్ వెరిఫికేషన్ ఫోన్ కాలింగ్లో కొత్త పాస్పోర్ట్ దగ్గరికి ఒంటరిగా 1-to-1 ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనము మన అప్లైన్ మన దగ్గర లేరు. ఇప్పుడు చాలామంది అసలు అప్లైన్ ఉంటేనే అవుతుంది. నో, ఇండివిజువల్గా నువ్వు 1-to-1 ప్లాన్ చెప్పడానికి వెళ్ళావు. 1-to-1 ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు సో ఎలా అప్లైన్ని ప్రమోషన్ చేయాలి, ఎలాగంటే సో నువ్వు 1-to-1 ప్లాన్ అయింది. 1-to-1 ప్లాన్ అయిన తర్వాత అప్లైన్ దగ్గరికి ఏదైతుందో ప్లాన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్గా అప్లైన్ ఎడిఫై చేయొచ్చు. నువ్వు యాక్చువల్లీ ఒక ఆడియో పెడదాం అనుకున్నాను, సో టైం లేకపోవడం పెట్టడం కావాలేదు. కన్వర్జేషన్ అంటే ఒక డౌన్ లైన్ అప్లైన్కి కాల్ చేసి ఎలా మాట్లాడి కన్వర్జేషన్ పెడదాం అనుకున్నాను, టైం లేకపోవడం పెట్టలేదు. ఎలా కాల్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతుందో ప్రాస్పెక్ట్ ప్లాన్ చెప్పారు, 1-to-1 ప్లాన్ చెప్పారు. ప్లాన్ చెప్పిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదైతుందో అప్లైన్ గురించి చెప్తాం. సో అప్లైన్ని ఎడిఫై చేస్తాం. ఎలా ఎడిఫై చేస్తాం? సో మీరు అంటే అతనికి
కామన్గా చాలామంది ఏం చేస్తారు, అప్లైన్కి కాల్ చేస్తారు, సార్ ఇలాగ పలానా వ్యక్తి ప్లాన్ అయిందండి ఒకసారి మాట్లాడండి సార్, డైరెక్ట్గా ఫోన్ ఇచ్చేస్తారు. అలా ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫోన్ ఇవ్వకూడదు. అతని గురించి చెప్పాలి, అతని వాల్యూ ఏంటి క్రియేట్ చేయాలి. అవునా? సో నెక్స్ట్ ఫామ్ సైన్అప్. సో ఫామ్ సైన్అప్ అయింది, సో అతను డీడీ ఇవ్వలేకపోతున్నాడు, మనం ఫాలోఅప్కి వెళ్తాం, ఫాలోఅప్ చేయడానికి వెళ్ళాం. సో వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, సో అతనికి ఫస్ట్ క్లాస్గా, సో ఫస్ట్ టైం మాట్లాడించలేకపోయాం, అప్పుడు ఒకవేళ అప్లైన్ ఫోన్ కలవకపోవచ్చు, ఏం కలవకపోవచ్చు, ఒక యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైన్. సో ఫాలోఅప్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా, సో అతను కూడా అక్కడికి కూడా సో ఫోన్ చేసి, ఎలా ఫోన్ చేస్తాం, సో జో మా గురుజీ వెరీ గుడ్ మార్నింగ్ మా గురుజీ. సో మన ముందు ద గ్రేట్ మిస్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారండి, యాక్చువల్లీ మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో సార్ రియల్గా చెప్పాలంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారండి ప్లాన్ విని. మా గురుజీ సో మీ గురించి విన్నారు గురుజీ, సో మీతో మాట్లాడడానికి ఉన్నారు గురుజీ, మీ యొక్క వాల్యుబుల్ టైం, మీ బిజీ టైంలో ఒక్క 1 మినిట్ ఇవ్వగలరా మా గురుజీ? హలో, అలా మాట్లాడొచ్చా లేదా? మాట్లాడి సో సో ఫస్ట్ అతను కూడా కంగ్రాట్స్ చెప్పాలి, సార్ యాక్చువల్లీ మా గురుజీ ఫోన్ లిఫ్ట్ చేయరు సార్, చాలా అదృష్టం అండి మీది. సో మా గురుజీ రియల్గా మీ యొక్క ఫోన్ లిఫ్ట్ చేశారు, సో ప్లీజ్ అని చెప్పి సో మా గురుజీకి స్నేహితుల్లో అతనికి ఫోన్ ఇచ్చినట్లయితే సో ఎలా మాట్లాడతారు, చాలా వాల్యుబుల్గా మాట్లాడతారు లేదా? అవునా? సో ఆ వ్యక్తికి ఫామ్ సైన్అప్ చేసిన కూడా ఆ వ్యక్తికి ఏతుందో ఫస్ట్ క్లాస్గా ఫోన్ కాలింగ్లో, సో ఫస్ట్ క్లాస్గా. సో అయితే ప్రాస్పెక్ట్ ప్లాన్ షాపింగ్ అయిపోయింది, ఒకవేళ మీ అప్లైన్తో మాట్లాడించలేదు, సో ఒకవేళ మాట్లాడించి చెప్తే ఎఫ్ఐఎం అయిన తర్వాత కూడా, ఎస్ ఎఫ్ఐఎం చేసిన తర్వాత కూడా, సో ఎఫ్ఐఎంలో చాలా విషయం, ఎందుకంటే బిజినెస్ ప్లాన్ చూపిన తర్వాత వాడికి ఏం అర్థం కాదు బిజినెస్. ఎస్, కావాలంటే మీరు కూడా బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు మీకు ఎన్ని రోజుల్లో అర్థమైంది, ఎంత అర్థమైంది ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అలాగే మీరు ఎదుటి వ్యక్తి ఎవరైతే లాగిన్ అయిన తర్వాత, ప్రాస్పెక్ట్ షాపింగ్ అయిన తర్వాత అషేట్ అవుతాడు, అషేట్కి ఎఫ్ఐఎం అయిన తర్వాత అప్లైన్తో మాట్లాడించాలి. ఎస్, కంపల్సరీ. మీరు ఎవరైతే యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైన్ ఉంటారో, ఎవరైతే సక్సెస్ తీసుకున్న వ్యక్తులు ఉంటారో, అప్లైన్ అంటే నీ పైన ఉన్న వ్యక్తి అని కాదు, యాక్టివ్ సక్సెస్ఫుల్, అతని దగ్గర అచీవ్మెంట్స్ ఉన్నాయి, సక్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవునా? సో అయితే కొంతమంది వ్యక్తులు అంటారు, సార్ మా అప్లైన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి, సార్ సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదండి. హలో, అయితే మీ పై అప్లైన్ ఇవ్వకపోవచ్చు, ఆ పై అప్లైన్ కూడా ఉంటారు కదా. అవునా? అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ రవి మాగురిని తీసుకోవచ్చు, ప్రతిరోజు కూడా చాలా బిజీగా ఉంటారు, చాలామంది ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయడం కష్టం. సో మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా సరే, ఇప్పుడు మన రమణ గారి నెంబర్ వచ్చింది, మా గురించి కాల్ చేశారు, వెంటనే లిఫ్ట్ చేస్తాం. కారణం ఏంటి చూడండి, ఇక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తారు, డోంట్స్ చూద్దాం. ఏంటంటే అప్లైన్ మెంటర్ కాల్ చేసినప్పుడు కానీ, అప్లైన్ మిస్డ్ కాల్ ఉన్నప్పుడు కానీ, అప్లైన్ ఏదైతే వెయిటింగ్లో ఉన్నప్పుడు కానీ, ఏదైతే అప్లైన్ కాల్ ఎండింగ్ చూడండి, అప్లైన్ కాల్ చేస్తారు. చాలామంది ఏంటంటే అప్లైన్ కాల్ చేసినంటే మీరు ఎవరితో మాట్లాడండి, అప్లైన్ కాల్ యొక్క ఒకసారి కాల్ వచ్చిందంటే మనం ఏదైనా సరే చాలా ఎంత రెస్పెక్టబుల్గా మన అప్లైన్ కాల్ రెస్పెక్ట్ ఇవ్వాలంటే అంత రెస్పెక్టబుల్గా ఉండాలి. ఒకవేళ మిస్డ్ కాల్ ఉందనుకోండి, మనం ఒకళ్ళు ఉన్నాం, కొంతమంది అంటే మళ్ళీ చేస్తారు, ఆయన అవసరం కదా మళ్ళీ చేసుకుంటారులే. నో, ఇమ్మీడియట్లీ కాల్ చేయాలి. ఒకవేళ అప్లైన్ కాల్ చేస్తావు లిఫ్ట్ చేయట్లేదు, 100 సార్లు కాల్ చేయి, తప్పేముంది, చేయి 100 సార్లు. హలో. అండ్ నెక్స్ట్ కాల్ వెయిటింగ్, మీరు ఎవరితోనో మాట్లాడి ఒక్కసారి మీ మెంటర్ ఎవరైనా సరే ఒకసారి కాల్ చేశారంటే మీ ఎవరితోనో సరే ఇమీడియట్లీ లిఫ్ట్ చేయాలి. ప్రియారిటీ, అప్పుడు ఆటోమేటిక్గా మీరు అప్లైన్ ప్రియారిటీ ఇస్తారు. హలో, ఇక్కడ అప్లైన్కి ఆప్షన్స్ ఉంటాయి, డౌన్లైన్కి ఏ ఆప్షన్స్ ఉండవు. నెక్స్ట్ కాల్ ఎండింగ్ ఏదైతుందో అప్లైన్ కాల్ కట్ చేయకుండా మనం కాల్ కట్ చేయకూడదు. అర్థమవుతుందండి? సో చాలామంది ఏంటంటే దీని ద్వారానే మీ రిలేషన్షిప్ బిల్డ్ అవుద్ది, ఆటోమేటిక్గా అప్లైన్కి మీ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలా. నీ పేరుతో కాల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా లిఫ్ట్ చేస్తారు ఫస్ట్ క్లాస్. అలా అనిపించాలి, అప్లైన్ ఫోన్ తీసుకున్న తర్వాత ఎవరో ఫోన్ చేయాలంటే నీకే ఫోన్ చేసేట్టు ఉండాలి, అలా ఉండాలి. అలా ఏదైతే రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోగలగాలి. అర్థమవుతుందండి? నేను కూడా స్టార్టింగ్లో చూద్దాం అనుకున్నాను, కానీ తర్వాత ఎప్పుడైతే మా గురించి ఒక వాల్యూ అర్థమైందో, ప్రతిరోజు 5 గంటలు వేసానంటే కంటిన్యూ ఎత్తే వరకు ఫోన్ చేస్తాను నేను. కొంతమంది 2-3 సార్లు చేస్తారు, సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్, బిజీ ఉంటారు, ఇంకో మీటింగ్లో ఉంటారు, లిఫ్ట్ చేయకపోవచ్చు, కంటిన్యూ చేయి. అర్థమవుతుందా? కంటిన్యూ ఎన్నిసార్లు అప్లైన్కి ఎన్నిసార్లు చేసినా తప్పులేదండి. ఎందుకంటే మన బిజినెస్ అనేది 100,000 రెట్లు పెరుగుతుంది. అప్లైన్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. చెప్తాను అప్లైన్ ఎంత వాల్యుబుల్. నెక్స్ట్ ఫిజికలీ ఏంటంటే ఫోన్ కాలింగ్లో అయిపోయింది. ఫోన్ కాలింగ్ అయిపోయింది అది ఫస్ట్ క్లాస్కి, ఎందుకంటే ఫోన్ ఎంత ఎడిఫై చేసి ఎంత ప్రమోషన్ చేసి ఫోన్ కాలింగ్లో చేస్తే బెస్ట్. ఇప్పుడు చూద్దాం ఫిజికలీ. అయితే ఫిజికలీ చెప్పే ముందు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడిఫికేషన్ చూద్దాం. సో ఎడిఫికేషన్ ఎంత ఇంపార్టెన్స్, సో ఫేస్ టు ఫేస్ చూద్దాం. అయితే సో
అప్లైన్ని కొత్త ప్రాస్పెక్ట్ దగ్గరికి సో కామన్గా 1 to 1 ఎలా గురుజీ తీసుకెళ్తాం స్లైడ్ మారట్లేదు. మారిందప్పుడు మారింది గురించి Just- మారింది మారింది గురించి ఓకే రైట్ రైట్ Direct face to face. ఓకే ఎస్ 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 Thank you, Master. సో చూడొచ్చు అనమాట ఇక నయా అప్లైన్ని కొత్త ప్రాస్పెక్ట్ని అసోసియేట్ ఇంటికి తీసుకొని వెళ్తాం మన అప్లైన్ని, అవునా కదా? లేదా ప్రాస్పెక్ట్ సేఫ్ షాప్ బిజినెస్ ప్లాన్ చూపిన తర్వాత సో మనకి ప్లాన్ ఏదైతే ఇప్పుడు అప్లైన్ని ఫిజికల్గా ఎన్ని రకాలుగా మనం కల్పిస్తాం చూడొచ్చు. అప్లైన్ ఎలా కల్పిస్తాం? సో ఇప్పుడు కొత్త వ్యక్తికి ప్లాన్ చెప్పడానికి వెళ్దాం, సో మన అప్లైన్ మనతో తీసుకెళ్తాం లేదా, బైక్ మీద కానీ కార్ మీద కానీ మన అప్లైన్ తీసుకెళ్తాం లేదా. అలాగే సో అప్లైన్ తీసుకెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, అవునా? సో అది కూడా చెప్తాను. అది నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ప్లాన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్లైన్ తీసుకున్నాం, మనం బిజినెస్ ప్లాన్ చూపించాం, దాని తర్వాత మనం ఏం చేయాలి? లేదనుకుంటే వెన్యూ హాల్లో బిజినెస్ ప్లాన్ అయిపోయింది, అప్లైన్ ఎలా కల్పించాలి? ఒకవేళ అప్లైన్ మన అవైలబుల్ లేడు, జూమ్ మీటింగ్ అయింది, జూమ్ మీటింగ్లో పర్సనల్ మీట్లో అప్లైన్ ఎలా మీట్ చేయించాలి, అవునా? ఇది ఫేస్ టు ఫేస్ ఏతుందో డైరెక్ట్ ఏతుందో ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో సో వెన్యూ హాల్ ఇవన్నిటిలో కూడా ఫస్ట్ క్లాస్గా అతను ఎలా కల్పించే ఇవన్నీ విషయాల్లో కూడా మనం చూద్దాం, ఎలా కల్పించాలి ఏంటి అని చూద్దాం. అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎంత వాల్యూ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో అప్లైన్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కామన్గా ఒక ఎక్కడైనా సరే ఒక సెక్యూరిటీ గార్డ్ని కలవడానికి వెళ్తున్నాం, మామూలు కలుస్తాం లేదండి, ఏ సెక్యూరిటీ గార్డ్ని తీసుకోండి, అవునా? అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్గా అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడానికి వెళ్ళాం, ఐఏఎస్ ఆఫీసర్ని, ఎలా ఉంటుంది? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, అవునా? వెంటనే వెళ్తాడు లోపలికి, వాడు స్లిప్ ఇస్తాడు, పర్పస్ ఏంటో రాయాల్సి ఉంటుంది, సబ్జెక్ట్ ఏంటో రాయాల్సి ఉంటుంది, సో క్లర్క్ తీసుకెళ్తాడు, అక్కడ కూడా 1-2 గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు పర్మిషన్ ఇచ్చారు మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్ళి ఎలా మాట్లాడతావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? హలో మాట్లాడాం కదా, సో చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిఎం మోడీని తీసుకోవచ్చు, అతను ఎలా ఉంటుంది, ఎంత ఇంపార్టెన్స్, ఒకవేళ ఎక్కడికైనా వస్తున్నారంటే ఎంత ఎలా ఉంటారు, ఆ రోడ్లు మొత్తం అన్నీ కూడా ఖాళీ చేసి ఏతుందో మొత్తం సెక్యూరిటీ అన్న కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, జెడ్ ప్లస్, నిజమే కదా? ఇంపార్టెన్స్, అవునా? సో ఎవరైతే ఉన్నారో అంత వాల్యూ క్రియేట్ చేస్తారు. ఒకవేళ నీకు మోడీతో మాట్లాడే అవకాశం వస్తే ఎలా మాట్లాడతావు? డిఫరెంట్ మాట్లాడతా లేదా, అవునా? ఇంకా చూసుకుంటే ఏదైతే అమెరికా ప్రెసిడెంట్, ఎక్కడైనా సరే అమెరికా ప్రెసిడెంట్ వెళ్తున్నాడంటే 3 months ముందే, ఇండియా కానీ ఏ కంట్రీ అని తీసుకోండి, 3 months ముందే అమెరికా నుంచి దగ్గర 270+ మెంబర్స్ వచ్చి అక్కడ ఏదైతే సరౌండింగ్స్ అంతా కూడా చెక్ చేసి 3 months ముందే వస్తారు. తెలుసా మీకు? 3 నెలల ముందే వచ్చి కంటిన్యూ ఆ సరౌండింగ్స్ అంతా సెట్ చేసి సో మొత్తం అంతా కూడా అయిన తర్వాత ఆ రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి అతను ఇన్వైట్ చేస్తారు. అంటే అతను వస్తాడంటే ఎంత ఎడిఫై చేస్తారు, అవునా కదా? సో ప్రతి రంగంలో కూడా ఎవరో ఒక వ్యక్తికి ఒక డెసిగ్నేషన్ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. అలాగే ఈ బిజినెస్లో కూడా మన అప్లైన్ని అలా క్రియేట్ చేయాలి. ఎస్ ఇంపార్టెంట్, మన అప్లైన్ అలాగే ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ మామూలు చిత్కాగురం పేపర్ ఉందనుకోండి, ఏదైతే నార్మల్ పేపర్ ఉందనుకోండి, నార్మల్ పేపర్ అంటే ఇలాగ చూపించవచ్చు. అది నోట్ ఉందనుకోండి నా దగ్గర, దీనికి వాల్యూ ఇస్తారు లేదా? చిత్తుగా అయితే చింపారేస్తారు, నోట్కి 2000 నోట్కి వాల్యూ ఇస్తారు లేదా, అవునా? దాన్ని కూడా మళ్ళీ ఎక్కడ పడిపోకుండా పర్సులో పెట్టుకొని ఇలాగ ఫస్ట్ క్లాస్ పెట్టుకుంటాం. అలాగే మన అప్లైన్కి కూడా ఎప్పుడు కూడా చాలా వాల్యూ క్రియేట్ చేయగలగాలి. చాలా మోస్ట్ మన యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైన్ అవ్వచ్చు, మన మెంటర్ అవ్వచ్చు, ఈవెన్ మన ఫీల్డ్లో తీసుకెళ్ళే వ్యక్తి కూడా మన ఫీల్డ్ అప్లైన్ ఉంటారు. మనం అయితే ఫీల్డ్లో తీసుకెళ్తామో బైక్ మీద కానీ సో ఎక్కడికైతే తీసుకొని వెళ్తామో ఫీల్డ్ అప్లైన్ మనం ఇంపార్టెన్స్ని క్రియేట్ చేయగలగాలి. అప్పుడే ఈ బిజినెస్లో తక్కువ టైంలో మీరు సక్సెస్ అవ్వగలరు, ఓకేనా? అయితే ఒక ప్రగతి సూత్ర ఒక నియమం ఉందన్నమాట, చూడొచ్చు. అగర్ ఆప్ సిస్టమ్ కో రాజా బనా దేగా తో సిస్టమ్ ఆప్కు మహారాజా బనా దేగా, అవునా? సో మీరు సిస్టమ్ రాజుని చేస్తే ఆ సిస్టమ్ ఏం చేస్తుందండి, మిమ్మల్ని మహారాజాని చేస్తుంది, అవునా? ఇక్కడ కూడా ఏంటంటే అప్లైన్ రాజు కాదు. సో మనకి ఎంత ఇంపార్టెంట్, మన ప్రపంచంలో ఇంపార్టెంట్ ఏంటండి, డైమండా, కోహ్నూరా, నో, మన ప్రాణం. ఏంటండి, మన ప్రాణం. మన ప్రాణానికి ప్రపంచంలో ఎక్కడ లేని కూడా ఇంపార్టెన్స్ లేదు, కానీ మన ప్రాణం. మన అప్లైన్కి కూడా అంత వాల్యూ చేయాలండి. మీకు ఇప్పటికీ అర్థమయ్యి ఉంటుంది ఈ బిజినెస్లో ఎంత మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అప్లైన్. అంత చేస్తే ఆటోమేటిక్గా నీ బిజినెస్ అనేది ఎలా అంటే చాలా మల్టిపుల్ అయిపోద్ది.
అవునా? అయితే ఇప్పుడు అప్లైని ఒక ప్రాస్పెక్ట్ దగ్గర తీసుకొని వెళ్తున్నాం. తీసుకొని వెళ్ళినప్పుడు సో నీ దగ్గర ఏదైతుందో ఎవరినైతే తీసుకొని వెళ్తున్నావు అతను ఒక వీడియోస్ కానీ, అతను ఒక అచీవ్‌మెంట్ ఫోటోస్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర 100% టూల్ బ్యాగ్ ఉండాలి. అందులో ఉండాలి. ఏదైతే ఫస్ట్ క్లాస్‌గా ఫాలో అప్ చేయడానికి కానీ, పెన్ కానీ మొత్తం అన్నీ అప్లైన్ కాదు. నీ దగ్గర నుంచే ఉండాలి అన్నీ. అప్లైన్ గురించి ఎప్పుడు కూడా స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పాలి. ఓ పెద్ద ఎక్సైట్‌మెంట్ అయిపోయి చెప్పవసరం లేదు. స్వీట్ అండ్ షార్ట్‌గా అప్లైన్ ఎడిఫై చేయాలి. చెప్తాను ఎలా ఎడిఫై కూడా చేయాలో చెప్తాను. స్వీట్ అండ్ షార్ట్‌గా ఎడిఫై చేయాలి. అవునా? సో ఫస్ట్ క్లాస్‌గా అయితే మన ప్రాస్పెక్ట్ తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా ఎంత స్వీట్ అని అతని గురించి మొత్తం చెప్పే అవసరం లేదు. అప్లైన్ ఏం చెప్తాడు వచ్చి ఇంకా. అవునా? అప్లైన్ ఏదైతుందో ఫర్ ఎగ్జాంపుల్ రవి మాగుర్జీ ఉన్నారు. వీడియో చూపించారు. సార్ ఇలాంటి పర్సన్ అండి గ్రేట్, ఒక ఆర్మీ పర్సన్ అండి. రియల్‌గా టైమే దొరకదు మీకు. సో ఆర్మీలో ఉంటూ కూడా ఈరోజు సక్సెస్ అయ్యి ఈయన దగ్గర మరి నార్మల్ మోస్ట్ ఆఫ్ అచీవ్‌మెంట్స్ జాగ్వర్ గారు ఇలా గ్రేట్ అచీవ్‌మెంట్స్ ఈరోజు దగ్గర దగ్గర 1,00,000 టీమ్ గురించి చెప్పకూడదు ఎప్పుడును. కొత్త వ్యక్తి జాయిన్ అయిన వ్యక్తి చెప్పుకోవచ్చు. కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే టీం అన్నాక ఇంత టీం లీడ్ చేయాలా ఇలా ఇలా అని చెప్పి అతని ఆలోచన డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే టీం తయారు చేయాలా చైనా ఇలా అని చెప్పి అంటారు. అలా కాకుండా సో ఒక గ్రేట్ పర్సన్ అంటే ఇలాంటి చాలామంది లీడ్ చేస్తున్నారు. సో ఇలాంటి గ్రేట్ పర్సన్ రియల్‌గా టైమే దొరకదు అని చెప్పి అతను ఒక వీడియో చూపించి సో ఫస్ట్ క్లాస్‌గా అప్లైన్ని ఈజీగా ఎడిఫై చేయించవచ్చు. సో ఫస్ట్ క్లాస్‌గా ఎలా అంటే అప్లైన్ ఇప్పుడు కూడా ఒకవేళ మీరు మనం కోర్ ట్రైనింగ్‌లో కూడా చెప్తారు ఇది. సో మనం అప్లైన్ తీసుకుని వెళ్తే ఫస్ట్ ఏంటంటే అప్లైన్‌కి ఫస్ట్ క్లాస్‌గా షేక్ హ్యాండ్ ఇచ్చి సో ఎవరినైనా కల్పిస్తున్నామంటే సరే ఇలాంటి గ్రేట్ పర్సన్ సార్ రియల్‌గా మనం వినమ్రతగా ఉండాలి. చాలా ఫస్ట్ క్లాస్‌కి మనం జీరో అయిపోయి ఫస్ట్ క్లాస్ వినమ్రత ఉండి రియల్‌గా దొరకదు ఇతను ఒక టైం సో మీ దగ్గరికి తీసుకొచ్చానండి అలాంటి వ్యక్తి అని చెప్పి అతన్ని కల్పించాలి. కల్పించి స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పి కూర్చోపెట్టాలి. హలో ఒకవేళ సో మన కోర్ ట్రైనింగ్‌లో చాలామంది నేర్చుకుంటారు. ఫిర్బీ ఒక 2 మినిట్స్‌లో చెప్తాను. సో మన దగ్గర టూల్ బ్యాగ్ ఉంది అన్ని. ఈ టూల్ బ్యాగ్లోంచి ఫస్ట్ క్లాస్‌గా అవుతుందో మన ప్లాన్ చెప్పాం. సో ప్లాన్ చెప్పేసిన తర్వాత అప్లైన్ యొక్క ఫిర్బీ ఒకసారి మళ్ళీ అప్లైన్ గురించి వీడియో కానీ ఏదో కానీ చూపించవచ్చు. చూపించి సరే ఇలా పలానా వ్యక్తి ఇలాగ వెల్కమ్ ఉంటుందని ఇలా గ్రేట్ పర్సన్ రియల్‌గా టైమే దొరకదు అలాంటి వ్యక్తి అని చెప్పి మా గురించి ప్లీజ్ అని చెప్పి సో ఫస్ట్ క్లాస్‌గా సో పెన్ కూడా మన దగ్గర మన ఇవ్వాలి. సో ఫస్ట్ క్లాస్‌కి A4 షీట్ బుక్ ఇచ్చి మనం రెడీ చేసేయాలి. నెక్స్ట్ అప్లైన్ ఏం ఇవ్వబోతున్నారు మొత్తం అన్నీ కూడా మనమే తీసి పెట్టేయాలి. అప్లైన్ నుంచి బ్యాగ్ నుంచి ల్యాప్టాప్ కానీ అప్లైన్ తరపు నుంచి ఏవైతే అన్నీ కూడా మనమే తీసి ఫస్ట్ క్లాస్‌గా ఫాలో బుక్ కానీ అన్నీ మనం రెడీగా ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారో చూడండి డోంట్ డూ ఇవి చేయకూడదు. అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఏంటంటే ఓవర్ ఎగ్జైటింగ్ అవుతారు. ఎప్పుడూ కూడా చాలా గుర్తుపెట్టుకోండి మీరు తీసుకెళ్లే ప్రాస్పెక్ట్ ఏ లెవెల్లో ఉండండి ఏ వాల్యుబుల్ అనే పర్సన్ ఉండే అప్లైన్ కన్నా ఆ వ్యక్తి యొక్క వాల్యూ ఎప్పుడు పెంచకూడదు. మీరు అప్లైన్ తీసుకెళ్లరు బిజినెస్ చేయడానికే కదా. చాలామంది ఏం చేస్తారంటే ఇతను జాయిన్ అయిపోతే నాకు టీం వచ్చేస్తుంది నేను డైమండ్ అయిపోతాను పెద్ద నెట్వర్క్ వచ్చేస్తుంది నాకని చెప్పి ప్రాస్పెక్ట్కి వాల్యూ ఎక్కువ ఇస్తారు. ప్రాస్పెక్ట్ వాల్యూ ఇవ్వాలి ఇవ్వద్దని చెప్పట్లేదు. కానీ అప్లైన్ కానీ ఎక్కువ ఇవ్వకూడదు. నీకు అప్లైన్ కానీ ఏం ఎక్కువ కాదు. ప్రాస్పెక్ట్కి అంత మాట్లాడి ఓవర్ ఎగ్జైట్ అయిపోకూడదు. అని చెప్పి ఎగ్జైట్మెంట్ ఏం చెప్పకూడదు. సింపుల్గా ఎడిఫై చేసి అప్లైన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే నెగిటివిటీ పదాలు వాడకూడదు. అప్లైన్ తీసుకెళ్ళిన తర్వాత ఇలా అలా పోయాడండి ఇలా యాక్సిడెంట్ అయింది అదండి ఇదండి ఎప్పుడు కూడా డౌన్ అయిపోయి కోవిడ్ వచ్చిన సార్ మొత్తం నాశనం అయిపోయారండి లాలు పోయారండి వీళ్ళు పోయారండి చెప్పి ఎప్పుడు కూడా నెగిటివ్ నోట్ అని మొత్తం నెగిటివ్ పదాలు ఉంటాయి. అప్లైన్ తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా బిల్కుల్ ఎలాంటి నెగిటివ్. చాలామంది ఏం చేస్తారు అప్లైన్ తీసుకెళ్తారు అప్ చెప్తారు ఫోన్ పెట్టుకొని బయటకు పోతారు. లేదా ఫోన్ వస్తే ఫోన్లో కంటిన్యూగా ఫోన్లో గెలుపుకుంటారు. ఒకవేళ ఇంపార్టెంట్ కాల్ వచ్చిందంటే మాట్లాడచ్చు నో ప్రాబ్లం. ఒక ఇంపార్టెంట్ ఏమైనా టెక్స్ట్ మెసేజ్ పెట్టాలి లేదా ఏదైనా చేయాలంటే ఇంపార్టెంట్ బాగా ఇంపార్టెంట్ లేదంటే బిల్కుల్ చిప్ చాప్. ఎందుకంటే చూడండి మీరు అప్లైన్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్కి అప్లైన్ మాట్లాడుతుంటాడు మీరు ఫస్ట్ క్లాస్ వినాలి. అది ఒకవేళ మీరు నుంచొని వినవా కూర్చొని వినవా అప్లైన్ చెప్పేది వింటే అవతల వ్యక్తి కూడా అమ్మో ఇంత వాల్యూ ఇస్తున్నాడు అప్లైన్ చెప్పేది చాలా జాగ్రత్త విన్నారని చెప్పి అవతల వ్యక్తి ఉంటారు. కొంతమంది ఏం చేస్తారా అలా చెప్తారని చెప్పి బయట పోయి ఎస్టోచ్లు చేసుకుంటారు. నో కొంతమంది ఏంటంటే ఫోన్ గెలుపుకుంటారు. చాలా రాంగ్ అదండి. సో చాలా ఎందుకంటే ఇక్కడే చాలా మిస్టేక్స్ చేస్తారు. ఎడిఫికేషన్ చేస్తారు కానీ చేసేటప్పుడు ఏతుందో ఈ మిస్టేక్స్ అనేవి ఎవరు కూడా చేయకండి. చాలా మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అర్థమవుతుందండి. చాలా ఏదైతుందో ఈ బిజినెస్లో సో అప్లైన్ ఎలా ఉంచాలి అంటే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఎక్కడికైనా సరే ఒక వాల్యుబుల్ వజ్రాన్ని తీసుకెళ్తున్నాం ఒక రాయిని తీసుకెళ్తున్నాం అనుకోండి మన కామన్ తీసుకెళ్తాం ఒక వజ్రాన్ని తీసుకెళ్తున్నాం అనుకోండి చాలా వాల్యూ ఇస్తాం. అవునా? అలాగే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది ఓన్లీ 20 రూపాయల పెన్ ఇది.
ఒకవేళ ఈ పెన్ 10,000 అయితే, ఒకవేళ 1,00,000 రూపీ పెన్ అయితే, సో నేను జేబులో కామన్ పెట్టుకొని కూడా చాలా వాల్యూ ఇస్తాను లేదా? సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ కూడా చేస్తాను. అండ్ అలాగే అప్లైని కూడా ఇచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్కి అవుతుందో వెల్కమ్ కూడా పలకొచ్చు మనం, అవునా? సో ప్రాస్పెక్ట్ అయినా సరే ఎవరైనా సరే, సో మనం కూడా ఒక బిక్ ఇవ్వచ్చు, లేదా ఒక ఆల్రెడీ జాయిన్ అయిపోయి రష్ చేయడం అనుకోండి, ఫస్ట్ క్లాస్కి వెల్కమ్ చేయొచ్చు అప్లైన్కి. హలో ఫస్ట్ క్లాస్గా రియల్ చెప్తున్నాను కదా, ఎందుకంటే సమ్ పీపుల్స్ ఎలా ఆలోచిస్తారంటే సర్లే అప్లైన్ కదా, అప్లైన్ తరఫున నో, చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ బిజినెస్లో మీరు వేసే డ్రెస్ కోడ్ దగ్గర నుంచి ఎనీథింగ్ ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఎస్ 100%. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసేటప్పుడు ఒక 20-30 కిలోమీటర్స్ పని చేయాలి, బైక్ మీద వెళ్ళాలి. సో బైక్ మీద పెట్రోల్ ఎవరు ఇస్తారు? మీరు వేసుకుంటారు లేదా? సో జాబ్కి అయితే ఫుడ్ తీసుకెళ్తారు, కంటిన్యూగా మీకు డైలీ అవుతుందో నీడ్స్ మీ తరపు నుంచి అమౌంట్ పెడతారు లేదా? అలాగే ఈ బిజినెస్లో ఒక అప్లైన్కి ఒక బుకే కొన్నా, ఒక దండ కొన్నా సరే తప్పేం కాదండి. ఒక వ్యక్తి గురూజీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, గురూజీని అడిగారు అనమాట క్వశ్చన్, సార్ చాలా ఏదైతుందో ఇన్ని పువ్వులు ఇవన్నీ కూడా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే మా గురించి ఆన్సర్ ఇచ్చారనమాట. నిజమే, మేము చాలా పువ్వులు ఇవన్నీ వేస్ట్ చేస్తాం, కానీ ఆ దండలు కానీ ఆ పువ్వులను కానీ బట్టి ఎవరైతే ఆ పువ్వులు అమ్మే వ్యక్తులు కానీ, లేదా ఆ చిత్రాన్ని చూసే వ్యక్తులు కానీ ఏం చేస్తాం? పువ్వులు అమ్మే వ్యక్తులకి ఏం చేస్తాం? వాళ్ళకేదో వ్యాపారం అవుతుందో లేదా? ఎస్. మరి అది చూసే వ్యక్తులకి ఈరోజు ఈ బిజినెస్లో వచ్చాను, లేదా ఒక సెమినార్కి వచ్చాం, లేదా అక్కడికి వచ్చాం, ఫస్ట్ క్లాస్కి అయితే సెమినార్కి వచ్చినా స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ సన్మాన్ రికగ్నిషన్ తీసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? జీవితంలో ఎప్పుడు కూడా ఒక దండ కూడా ఇవ్వరు. ఒకవేళ ఎవరికైనా సరే ఇచ్చినా సరే జనవరి 1కి ఇస్తారు, విష్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అంటారు, లేకపోతే హ్యాపీ బర్త్డే అంటారు, అయిపోయింది అంతే, లేదా పెళ్లి రోజు అంటాడు అంతే. కానీ సేఫ్ షాప్లో ప్రతిరోజు కూడా పూల వర్షం కురుస్తుందో లేదా? దాన్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ చేయాలనుకుంటారు, మళ్ళీ కోటీశ్వరులు అవుతారు. నిజమే కాదా? ఎస్ 100%. ఎస్ 100%. ఈ బిజినెస్ అందుకనే డియర్ లీడర్స్ ఏదైతే ఉందో, సో డోంట్ ఇవన్నీ కూడా ఎప్పుడు చేయకండి. సో అప్లైన్ తీసుకుని వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు కూడా సో మీ ఫోన్ యూజ్ చేయడం కానీ వాడండి. ఒకవేళ కాల్ వచ్చినాకో అప్లైన్ పర్మిషన్ అడగండి, సో మా గురించి కొంచెం ఇంపార్టెంట్ కాల్ బస్ అంటే. చూడండి, మీకు ఒక కాల్ వచ్చిన తర్వాత అప్లైన్ రెస్పెక్ట్ అడిగితే ప్రాస్పెక్ట్ ఏం చేస్తారంటే, అమ్మో ఇంత వాల్యూ ఇస్తాను, ఇంత వాల్యుబుల్ పర్సన్తో మాట్లాడుతుందని చెప్పి టిక్టాక్గా సార్ చెప్పండి సార్ అని చెప్పి ఫస్ట్ క్లాస్గా ఏతుందో ఒక వాల్యూ ఇచ్చి కూర్చుంటాడు వ్యక్తి అని. సో మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఓకే, సో చాలా చెప్పాలి కానీ మన దగ్గర టైం తక్కువ ఉంది. అయితే సమ్ కైండ్ పర్సన్స్, ఓకే, సో లాస్ట్ 2 స్లైడ్స్ అనమాట. కొంతమంది వ్యక్తులు వస్తారు ఏంటంటే భూతద్దం పెట్టుకొని చూస్తారు. ఏం చేస్తారంటే భూతద్దం పెట్టుకొని చూస్తారు. ఇలాగే ఎందుకు చేయాలి, ఇలా చేయకూడదా, నా దగ్గర 10 డిగ్రీస్ ఉన్నాయని చూస్తారు. 100% ఇలాగే కొంతమంది ఏం చేస్తారంటే నా ఓన్ మైండ్ అప్లైన్ అవసరం లేదు, నేనే టాప్, నేనే ఎందుకు అప్లైన్ ఎందుకు, నేనే చేసుకుంటాను. వాడి బతుకు ఎలా అవుద్దో చూపించమంటారా? హలో, చూపించమంటారా? చూడండి ఎలా అవుద్ది. అప్లైన్ ఒకవేళ తీసుకెళ్ళకుండా వాడి బతుకు ఎలా అవుద్దో చూడండి. సో రోల్స్ రాయ్స్ కార్ మీరు ఏదైతే చూస్తారో దాని కారు యొక్క వాల్యూ 9.50 crores, అంటే నియర్ అబౌట్ ఒక 10 కోట్ల రూపాయల కారు అది, అవునా? సో మనం కూడా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్కి ఎంత వాల్యుబుల్గా ఉంటాం. వాల్యుబుల్ ఉన్న తర్వాత ఫస్ట్ క్లాస్కి బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నాకు అప్లైన్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, నేను అప్లైన్ ఫోన్ మాట్లాడాను, నాకు అప్లైన్లే లేరు. ఒకవేళ ఏదైనా చిన్న కోపం వచ్చిందంటే బిల్కుల్ అప్లైన్ ఫోన్ ఎత్తరు, అప్లైన్తో కూడా మాట్లాడరు, అవునా? బిల్కుల్ అప్లైన్ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేస్తారు. ఎస్, కొంతమంది వ్యక్తులు ఉంటారు, సమ్ కైండ్ ఆఫ్ పీపుల్స్, అందరూ కాదు, సమ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. నేను మాట్లాడను, బిల్కుల్ నా అవసరం లేదు నాకు. మీకు ఇప్పుడు తెలీదు అప్లైన్ రిజెక్ట్ చేస్తే, ఎందుకంటే ఇది యూనిటీ బిజినెస్. అప్లైన్తో మనం కలిసి చేసుకునే బిజినెస్ ఎలా ఉంటుందో ఏమవుద్దో చూడండి. ఇప్పుడు రోల్స్ రాయ్స్ కాయ్ ఉంది, అప్లైన్ ఏమవుద్ది, కంటిన్యూ ప్లాన్లు చెప్తాడు, కంటిన్యూగా వెళ్తాడు, ఏమవుతుందండి సేమ్ కారే ఏమైంది ఆటోమేటిక్గా రస్ట్ పడేస్తుంది. రస్ట్ పడేసిన తర్వాత కంటిన్యూ అవుతుంది. అప్పటికి కూడా మరి అప్లైన్తో ఏం మాట్లాడలేదు, అప్లైన్కు మళ్ళీ టచ్లో రాలేదనుకోండి, ఏమవుతుంది తెలుసావా? ఇలా అయిపోద్ది వాడితే. ఏదండి 10 కోట్ల రూపాయల కారు మళ్ళీ ఏమైపోయిందండి, అవునా కదా? సో వాడి బిజినెస్ కూడా మళ్ళీ పికప్ అవుదామన్నా, మళ్ళీ చేద్దామన్నా కొంతమంది వ్యక్తులు వస్తారు, అదర్ కంపెనీస్ ఒక లాలచలో ఉంటారు అందరూ, అవునా? ఇలా అయిపోద్ది వాడు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డియర్ లీడర్స్, అప్లైన్ ఎడిఫై అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్లోని. సో అప్లైన్ని మనం ఎంత ఎడిఫై చేయగలిగితే సో అంత ఈ బిజినెస్ అనేది సో మనకి చాలా ఫస్ట్ క్లాస్ దొరుకుతుంది. సో చూసారు కదా,
ఒకవేళ అప్లైన్ కానీ కంటిన్యూ డిఫై చేసాం కొన్ని రోల్స్ రాయల్స్ ఎలా ఉన్నామో మనం ఇంకా అంతకన్నా బెటర్గా మనం తయారు చేస్తారు బిజినెస్లో. ఓకేనా? సో రియల్స్ మనం ఎలా ఉండాలంటే ఈ బిజినెస్లో హిమాందారి చాలా నిజాయితీగా చూడండి. ఇప్పుడు హనుమంతుడు కానీ శ్రీరాముడు కానీ ఇద్దరు కూడా ఎలా ఉంటారు? ఇప్పుడు శ్రీరాముడికి అప్లైన్కి డౌన్లైన్కి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎలా ఉంటారు? ఎప్పుడు కూడా బిల్కుల్ ఏం చెప్తే అదే ఇంకా అలా ఉంటారు లేదా? అవునా? సో నెక్స్ట్ బ్లెస్సింగ్స్ కంటిన్యూ అప్లైన్ మెంటర్ యొక్క బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఉంటాయి. బ్లెస్సింగ్స్ నిజమా కదా? అప్లైన్ ఏతుందో కంటిన్యూ బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో రియల్ ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్ డౌన్లైన్ అప్లైన్ ఎలా ఉండాలంటే, సో ఎవరైతే మీరు చూడవచ్చు, సో హనుమాన్ అండ్ రాముడు ఎలా అయితే ఉంటారో అలా ఉంటే బిల్కుల్ ఏకదమ్ మీరు మీ బిజినెస్లో ఇంకెక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కామన్, కానీ మీ బిజినెస్ లాంగ్ టర్మ్ బిజినెస్, సో లక్షల బిజినెస్ యూనివర్సల్ నెంబర్ వరకు కూడా మీ మెంటర్షిప్లో కూడా ఫస్ట్ క్లాస్కి ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలు రావు, ఏమీ రావు. ఫస్ట్ క్లాస్కి నిజాయితీగా ఇమాందారీగా సో కంటిన్యూ. ఇంకా యాక్చువల్ చాలా సబ్జెక్ట్ ఉంది కానీ టైం తక్కువ ఉండడం వల్ల సో సబ్జెక్ట్ ఏదైతుందో ఫస్ట్ క్లాస్గా. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒకసారి రివైండ్ చేద్దాం. సో ఏమేమి నేర్చుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ కోడ్ యొక్క ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం. అలాగే సో ఈ బిజినెస్లో ఏదైతుందో సో సేఫ్స్ ఆఫ్ డ్రెస్ కోడ్ ఆల్రెడీ మీకు తెలుసుకున్నారు, చాలా మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్. నీట్ సేవ్, సో బిల్కుల్ ఏకదమ్ మన ఫేస్ చాలా ఎక్సలెంట్గా నీట్గా కనిపించాలి. బిల్కుల్ ఏకదమ్ డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళొచ్చు ఫీల్డ్కి. అవునా? అలాగే ఎడ్యుకేషన్ యొక్క అవసరం ఏంటి తెలుసుకున్నాం, ఎన్ని లాభాలు తెలుసుకున్నాం, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుసుకున్నాం. అవునా? సో ఎడ్యుకేషన్ ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాం. ఓకే? సో డియర్ లీడర్స్ మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్. సో బిల్కుల్ సో థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్రేట్ సెషన్ అయితే ఈరోజు మీరు విన్నారని చెప్పి అనుకుంటున్నాను. రియల్గానే యాక్చువల్ ఎడ్యుకేషన్ ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కానీ టైం చాలా తక్కువ ఉంది. సో అందుకని ఇక్కడితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మరి